హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు 3 పరీక్షలు. ఈ కథను రచించిన వారు జి కేశవరావు గారు. ఇది అరేబియా కథ. ఈ కథ పాత చందమామ మాసపత్రికలలో అంటే 1959వ సంవత్సరంలో 4 నెలల పాటు ధారావాహికంగా వచ్చినటువంటి కథ. అరేబియా ఎడారిలో బదావీలనే తెగకు చెందినవారున్నారు. వీరు ఒకచోట స్థిరంగా ఉండకుండా ఎడారి అంతటా తిరుగుతూ ఉంటారు. మగపిల్లలు చిన్నతనం నుంచి కత్తి పట్టడము, ఈట విసరటము నేర్చుకుంటారు. హత్యలు చేయటము వారికి ఉగ్గుపాలతో పెట్టిన విద్య. దోపిడీలు చేయటము వీరికి పరిపాటి. బదావీ ముఠాలలో ఒక్కొక్క ముఠాకి ఒక్కొక్క పేరుంటుంది. కానీ అందరూ ఇస్మాయిల్ సంతతి వారమని చెప్పుకుంటారు. అనేక శతాబ్దాల క్రితము బేనిసాద్ అనే ఒక బదావీ ముఠా ఉండేది. ఈ ముఠాకి ఒక నాయకుడు ఉండేవాడు. అతనికి ఎడారి భయంకరుడు అని పేరుండేది. ఈయన కుమారులలో ఆఖరివాడు కనానా. వారి జాతిలో ఆఖరి కొడుకు తండ్రి తాలూకు గొర్రెల మందల్ని కాయటము అనాదిగా వస్తున్న ఆచారము. అందుచేత కనానా 5 ఏళ్లు నిండగానే ఆడవాళ్లతో పాటు చల్ల చేయటము, వెన్న తీయటము మొదలైన పనులు చేసి 10 ఏళ్లు నిండగానే కర్ర చేతబట్టి గొర్రెలను ఒంటెలను కాచాడు. ఇలా 3 ఏళ్లు జరిగాక తండ్రి కనానాని ఈట పట్టడం నేర్చుకుంటావా అని అడిగాడు. నాన్న, నేను అల్లా కోసము అరేబియా కోసము తప్ప ఈట పట్టి ఇతరుల ప్రాణాలు తీయలేను అన్నాడు కనానా. చంపటమో చావటమో తప్ప మరొకటి తెలియని జాతిలో పుట్టిన ఆ పసివాడిలో ఆ ఆచార విరుద్ధమైన ఆలోచన ఎలా తలెత్తినది ఎవరూ ఊహించలేకపోయారు. నువ్వు అరబ్బీవి కావట్రా, ఇస్మాయిల్ సంతతివాడివి కావు అని తండ్రి కోపంగా అడిగాడు. కానీ కనానాకు ఆ వాదం నచ్చలేదు. అల్లా సమస్త ప్రాణులను సృష్టించి రక్షిస్తాడని వాడు తెలుసుకుని ఉన్నాడు. తాను ఏ జంతువుని హింసించినా అల్లా క్షమించడు. అలాంటప్పుడు జంతువుల కన్నా ఎక్కువైన మనిషిని హింసించడం తప్పు కాదా? కనానాను అందరూ హీనంగా చూడసాగారు. వాడు పిరికి పంద అని ముఠాకంతటికి అభిప్రాయం ఏర్పడిపోయింది. పౌరుషహీనుడు అనే ఉద్దేశంతో వాడికి హీనమైన పనులు చెప్పారు. అలాంటి పనులు చేయటము, అందరి చేత పిరికి పంద అనిపించుకోవటము కనానాకు చాలా బాధగా ఉండేది. మారణాయుధాలు పట్ట నిరాకరించినప్పటికీ కనానాలో కొన్ని శక్తులుండేవి. వాడు జంతువుల్ని సులువుగా వశపరుచుకునేవాడు. బేనీసాద్ ముఠాలో వాడితో సమంగా గుర్రం పైన గాని ఒంటెపైన గాని సవారీ చేయగలవాడు లేడు. అన్ని ఆటలలోనూ వాడు మిగిలిన వాళ్ళకన్నా రాణించేవాడు. వాడి చూపు చాలా నిశితమైనది. రాత్రివేళ గొర్రెల్ని ఎత్తుకుపోవటానికి ఎవరైనా వస్తుంటే మిగిలిన గొర్రెల కాపర్ల కన్నా కనానా ముందుగా పసికట్టేవాడు. వాడు వడిసెల రాయి విసిరినంత దూరంగా గురిగా మరెవరూ విసరలేకపోయేవారు. ఇవన్నీ యోధుడిలో రాణించే లక్షణాలే. అలాంటి లక్షణాలన్నీ ఉండి కూడా తన కొడుకు యోధుడు కావటానికి నిరాకరించటము ఆ ముసలి తండ్రిని మరింతగా కలవరపెట్టింది. ఎడారి అంచున ఒక నదికి సమీపంలో బేనిసాద్ ముఠావారు ఏడాదికి 3 మాసాలు మకాం వేసేవారు. వారక్కడ విత్తులు నాటి పంట నూర్చిన దాకా ఉండి తర్వాత మకాం ఎత్తేసేవారు. నల్లటి కంబళతో తయారు చేసిన గుడారాలు దాదాపు 500 4 సోల్పులలో వేసి ఉండేవి. గుడారాలకి అటు ఇటు కనుచూపు మేర దాకా వారి పొలాలు నది ఒడ్డున ఉండేవి. కంకులు పడ్డాక చేల వెంబడి మంచెలు కట్టి ఆడవాళ్లు, ముసలివాళ్లు, పిల్లలు ఆ మంచెల మీదనే ఉండి వడిసెలలతో పిట్టలను తొలుతూ ధాన్యాన్ని కాపాడేవారు. గుడారాల నుంచి వారికి ఆహారం వచ్చేది. పంట కోసేదాకా చేలకు కాపలా ఉండేది. ఈ ఏడు కనానాని ఒక ఊరు చివర ఉన్న మంచం మీద పెట్టారు. వాడికి ఈ అవమానం కావాల్సిందేనని అందరూ భావించారు. తన ముఠావారి గౌరవం సంపాదించటం ఎలాగో, తన ధైర్యాన్ని నిరూపించటం ఎలాగో వాడికి తెలియదు. అందరూ తనని పిరికివాడని తిడుతూ ఉంటే వినకుండా దూరాన పడి ఉండటమే వాడికి మేలుగా తోచింది. రేపు కోతలు ఆరంభిస్తారనగా కనానా తండ్రికి ఒక దుర్వార్త తెలిసింది. అతని 2 కొడుకులు 4 ఒంటెలపైన తేనె, ఇళ్ళు కట్టే మట్టి వేసుకొని ఒక బిడారు వెంట బయలుదేరి వెళ్లారు. దారిలో వారిని మరొక ముఠా వాళ్ళు దోచుకున్నారు. ఆ దొంగల ముఠాకి నాయకుడు రషీద్ అనేవాడు. రషీద్ ముఠాకి బేనిసాద్ ముఠాకి మధ్య వైరం ఉన్నది. అందుచేత
వాడు కనానా అన్నలిద్దరినీ 4 ఒంటెల్ని పట్టుకున్నాడు. పెద్దవాడు బందీగా చిక్కుపోయాడు, కానీ రెండోవాడు పోట్లాడి తప్పించుకొని గాయాలతో ఎలాగైతేనే మిల్లు చేరుకున్నాడు. ఈ వార్త విన్న చిరాకులో ఎడారి భయంకరుడు కనానా ఉన్న చోటుకు వచ్చాడు. కనానా మంచం మీద కూర్చొని ధ్యానంలో ఉన్నాడు. పిట్టలు యథేచ్ఛగా పొలం మీద పడి తినేస్తున్నాయి. మధ్యాహ్నం వచ్చిన ఆహారాన్ని కనానా ఇంతవరకు ముట్టలేదు. అసలు ఆ ఆహారం అక్కడ ఉన్నట్లు కూడా అతడు గుర్తించినట్లు లేదు. ఇదంతా చూసి వృద్ధుడికి మండుకొచ్చింది. నా కడుపున చెడబుట్టావురా నిర్భాగ్యుడా! నేను చేనుకు కాపలా పెడితే పిట్టలనైనా కొట్టలేవు. నీకు మగ పనులు చేతకావు, ఆడపనులు చేతకావు. ఎందుకు పనికొస్తావురా? నాకు వచ్చే మిగిలిన కష్టాలన్నీ ఒక ఎత్తు, నువ్వు ఒక ఎత్తులాగా ఉన్నావే అని ఆయన కొడుకు మీద చిరాకు పడ్డాడు. నీకిప్పుడేం కష్టాలు వచ్చాయి నాన్న అడిగాడు కనానా. అందరికీ తెలిసింది కూడా నీకు తెలీదా అన్నాడు తండ్రి. 3 వారాలుగా ఈ మంచ దిగలేదు. నాతో ఎవరూ మాట్లాడరు, ఏమీ చెప్పరు అన్నాడు కనానా. తండ్రి కనానాతో రషీద్ చేసిన అఘాయిత్యం చెప్పాడు. నిజానికి ముసలివాడికి పెద్ద నష్టమేమీ జరగలేదు. బిడారు వెంట వెళ్ళి రషీద్కు చిక్కిన ఒంటెలలో ఒక తెల్ల ఒంటె మినహాయిస్తే మిగిలినవి 3 ముసలివి. ఒంటె మీద ఉన్న సరుకు కూడా విలువైనది కాదు. అయినా ఆ తెల్ల ఒంటెను తన పెద్ద అన్నను రషీద్ నుంచి విడిపించి ఇంటికి తీసుకురావటము తన ధర్మమని కనానాకి తోచింది. నాన్న, నాకొక గుర్రము, ధాన్యం మూట, మంచినీళ్ళ తిత్తి ఇవ్వు. రషీద్ని వెన్నాడిపోతాను. రషీద్ని చంపను గాని అన్నని తెల్ల ఒంటిని విడిపించుకొని తెస్తాను అన్నాడు కనానా. ఏడిచావు గడ్డిపోచ విధవ. కొనికిపాట్లు పడకుండా చీకటి పడ్డదాకా పిట్టల్ని తోలు, అదే చాలు. రేపు ఉదయాన్నే కోతలు ఆరంభిస్తున్నాము అన్నాడు తండ్రి. చీకటి పడిందాకా పిట్టల్ని తోలుతాను, కోతలకి ఉండను. తెల్లవారేసరికి ఎడారిలో నేను అన్న కోసం చాలా దూరం వెళ్ళి ఉంటాను అన్నాడు కనానా. నిన్ను నమ్మి నీకు గుర్రం ఇవ్వను అన్నాడు తండ్రి. పర్వాలేదులే, నడిచిపోతాను. గెలిచి వచ్చేటట్లు ఆశీర్వదించు అన్నాడు కనానా. గెలిచిరా, అప్పుడు ఆశీర్వదిస్తాను అన్నాడు తండ్రి. సూర్యాస్తమయం అవుతూనే కనానా మంచ దిగాడు. చేను నుంచి సంచి నిండా ధాన్యం నింపుకొని దాన్ని భుజాన వేసుకుని చేతికర్ర పట్టుకొని ఎడారికి అడ్డం పడి వాయువ్య దిక్కుగా నడక సాగించాడు. రషీద్ చేసిన దురంతం గురించి కనానాకి అట్టే వివరాలు తెలియవు. అతను దోచిన బిడారు కొద్ది రోజుల క్రితము మక్కా వైపు ప్రయాణమై వెళ్ళింది. రషీద్ ఆ బిడార్ని దోచి తన ముఠాతో డమాస్కస్ దిక్కుగా వెళ్ళిపోయాడు. ఎడారి మధ్య హోర్ అనే కొండ ఉన్నది. దాని శిఖరం పైన నిలబడితే 4 వైపులా చాలా దూరం దాకా ఎడారి కనిపిస్తుంది. రషీద్ ముఠ ఆ కొండల్ని దాటిపోయే లోపుగా తాను ఆ కొండను చేరుకోలేడు. కానీ ఆ కొండ ఎక్కితే దూరాన ఎక్కడైనా రషీద్ ముఠా జాడలు కనపడవచ్చునని కనానా ఆశ. ఎందుచేతనంటే అతని చూపు చాలా చురుకైనది. అదీ కాక ఆ కొండ బిడారులకు కూడలి. అరేబియా నుంచి ఉత్తరంగా జెరూసలేము, డమాస్కస్ నగరాలకు వెళ్లే బిడార్లు, సిరియా నుంచి దక్షిణంగా మక్కా, మదీనాలకు వెళ్లే బిడార్లు ఆ కొండ వద్ద మజిలీ చేస్తాయి. ఎదురు వచ్చే బిడార్లు ఏదైనా తగిలితే రషీద్ ముఠా గురించి వార్త తెలుస్తుందన్న ఆశతో కనానా హోర్ కొండకేసి బయలుదేరాడు. కనానాకి దారి తప్పుతానన్న భయం లేదు. పగలు సూర్యుని బట్టి, రాత్రి నక్షత్రాలని బట్టి బదావీలు సులువుగా ఎడారిలోని ఏ ప్రాంతానికైనా వెళ్ళగలరు. కనానా ఆ రాత్రల్లా నడిచాడు. మర్నాడు మధ్యాహ్నము ఎండవేడి బాగా ముదిరినాక ఒక బండరాయి నీడన పడుకొని నిద్రపోయాడు. అతను అలా కాలినడకని 2 పగళ్ళు నడిచి రెండో నాడు సూర్యాస్తమయం లోపున హోరు కొండని దూరాన్నించి చూశాడు. ఆ కొండ క్రింద చిన్న జల ఉన్నది. ఆ రాత్రి అతను ఆ జలలో నీరు త్రాగి దాని పక్కనే పడుకొని నిద్రపోయాడు. తూర్పు తెల్లవారే సమయాన అతను నిద్రలేచి చుట్టూ కలియ చూశాడు. ఒక 6 రోజు క్రితమే అక్కడ ఒక బిడారు మజిలీ చేసి మక్కా, మదీనాలకేసి వెళ్ళిపోయిన లక్షణాలు అతనికి కనిపించాయి. ఆ బిడారు వెంట తన అన్న ఉన్నాడని అతనికి గట్టి నమ్మకం కుదిరి తన పని సిద్ధిస్తూ ఉన్నదన్న ఆనందం కలిగింది. ఆ బిడారు జాడ ఏమైనా కనిపిస్తుందేమోనన్న ఆశతో అతను ఆ కొండ శిఖరానికి ఎక్కాడు. కానీ ఈ ఆశ ఫలించలేదు. ఇంతలో సూర్యోదయమైంది.
కనానా ఉదయపు ప్రార్థన చేసి తన ప్రయత్నంలో తాను నెగ్గేలాగా చేయమని భగవంతుణ్ణి ప్రార్థించాడు. కనానా కొండ ఎక్కుతున్న సమయంలోనే ఆ కొండ కిందకి 5 అరబ్బీ సైనికులు గుర్రాల మీద వచ్చారు. వారు అరేబియా ఉత్తర ప్రాంతం నుంచి వస్తున్నారు. అతి వేగంగా ప్రయాణం చేసి వచ్చిన ఆ సైనికులు కొండ క్రింద గుర్రాలు దిగి ఇంత ఆహారం తిని తమ గుర్రాల తాళ్ళు తమ శరీరాలకే కట్టేసుకుని గడ్డి మీద పడుకొని నిద్రపోయారు. మరి కాసేపటికి 3 బదావీ దొంగలు అటుగా వచ్చారు. గుర్రాల్ని కాజేయాలని వారికి పుట్టింది. కానీ యజమానులని ముందు చంపేస్తే గాని గుర్రాలు తమకు దక్కవు. వారు ఆ 5 సైనికుల్ని పొడిచారు. దుస్తులు, ఆయుధాలు కొల్లగొట్టారు. తర్వాత గుర్రాల్ని తీసుకొని 3 పైన సవారీ అయ్యి మిగిలిన 2 నడిపించుకుంటూ వెళ్ళిపోయారు. దొంగలు పొడిచినప్పుడు సైనికులు పెట్టిన కేకలు కొండపై ఉన్న కనానా విని తుళ్ళిపడ్డాడు. అతను కొండపై నుంచి చూసి ఏదో ఘోరం జరిగినట్లు తెలుసుకున్నాడు. కొండ దిగి వచ్చినాక అతని కళ్ళబడిన దృశ్యానికి అతని తల తిరిగిపోయింది. రక్తపు మడుగులు చూడలేక అతను ముఖం తిప్పుకొని పోతూ ఉండగా ఒక సైనికుడు బాధతో మూలగటం అతనికి వినపడింది. కనానా ధైర్యం తెచ్చుకొని ఆ మూలిగే సైనికుడిని సమీపించాడు. దాహం దాహం అన్నాడు సైనికుడు. కనానా తన ఉన్ని సంచితో జల నుంచి నీరు తీసుకుని వచ్చి కొన ప్రాణంతో ఉన్న ఆ సైనికుడి చేత తాగించాడు. సైనికుడు కళ్ళు తెరిచి కనానాను చూసి, నాయనా, నీకింకా మీసాలు గడ్డాలు రాలేదు. కానీ నువ్వు అరబ్బీ వాడివి. అరబ్బులను సర్వనాశనం చేసే ఉద్దేశంతో హీరాక్లియస్ చక్రవర్తి కొడుకు కన్స్టంటీన్ అంతులేని టర్కీ, గ్రీకు, రోమన్ సేనలతో రాబోతున్నాడు. ఈ విషయము ఖలీఫా గారికి చెప్పి సహాయం కోరటానికై మేము ఒక జాబు తీసుకొని పోతున్నాం. ప్రస్తుతము ఖలీఫా మక్కా నగరంలో ఉన్నారు. ఆ జాబుని అల్లా ప్రమాణంగా ఆయనకు అందజేస్తావా అని కోరాడు. అల్లా ప్రమాణంగా అందచేస్తాను అన్నాడు కనానా తడుముకోకుండా. సైనికుడు తన జేబు నుంచి ఒక జాబు తీసి కనానాకిచ్చాడు. మరుక్షణము సైనికుడు ప్రాణాలు విడిచాడు. తాను బయలుదేరిన పని మరిచి ఈ సైనికుడికి ఈ వాగ్దానం చేసినందుకు కనానా చాలా ఆశ్చర్యపడ్డాడు. ఇది తనకొక పరీక్ష. అల్లా ప్రమాణంగా తాను దానికి తల ఒగ్గాడు. ఇంతలోనే అతనికి మరొక విషయం జ్ఞాపకం వచ్చింది. తాను వెంటాడే బిడారు దక్షిణంగానే వెళ్ళింది. మక్కా అటుగానే ఉన్నది. అందుచేత తాను సైనికుడికి చేసిన వాగ్దానం నిలబెట్టుకోవటానికి కనానా దారి తప్పి వెళ్ళనవసరం లేదు. తన అన్నను, తన తండ్రి ఒంటెలను పట్టుకున్న రషీద్ తన బిడారుతో ఇంకా 3 రోజులకి మక్కా చేరుకుంటాడనగా కనానా ఆ బిడార్ని అందుకున్నాడు. అతను తన తలపాగాని ముఖం మీదకి కప్పుకొని ఆ బిడారు వెంట 3 రోజులు ప్రయాణం చేసి తెలుసుకోదగిన విషయాలన్నీ తెలుసుకున్నాడు. ఒకనాటి మధ్యాహ్నము బాగా ఎండెక్కే సమయానికి రషీద్ బిడారు మక్కా నగరం చేరింది. అది చేరే సమయానికి ఖలీఫా ఉమర్ మరొక మనిషితో మాట్లాడుతూ మహమ్మదీయులకు అత్యంత పవిత్ర స్థలమైన కాబా ఆవరణ సమీపంలో గల ద్వారం వద్ద నిలబడి ఉన్నాడు. రషీద్ ఒంటెలలో బరువులు మోసేవి వెనక దిగబడిపోయాయి. ఖాళీ వంటలు కాబా దగ్గరికి వచ్చాయి. వాటికి ముందుగా ఒక తెల్ల ఒంటె అన్ని ఒంటెల కన్నా ఎత్తుగా హుందాగా ముందుకు నడుస్తూ ఉన్నది. అది ఎడారి భయంకరుడిది. దానిపై ఉన్నవాడు కనానా పెద్ద అన్న. ఒంటెలు ఒకటొకటే కాళ్ళు ముడిచి నేలపై ఒరుగుతున్న సమయంలో కనానా అక్కడికి వచ్చాడు. అతనికి దారి చూపుతూ వచ్చిన కుర్రవాడు కనానాతో, అదుగో ఆయనే ఖలీఫా అని ఖలీఫాను చూపించాడు. తన ముఖం ఎవరికీ కనిపించకుండా కప్పుకొని ఉన్న కనానా ఖలీఫాను సమీపించి మోకరించి లేచి, ఖలీఫా ఉమర్ గారికి జాబు అంటూ సైనికుడు చనిపోతూ తనకిచ్చిన జాబును అందించాడు. ఆ సమయంలోనే అతడు తన తలపాగా తోకలని పక్కకి తొలగించి ముఖాన్ని ఖలీఫాకు చూపించాడు. నీకింకా గడ్డమైనా రాలేదే, ఈ జాబులో ఏమున్నదో నీకు తెలుసా అని ఖలీఫా కనానాని అడిగాడు. సైనికుడు తనతో అన్న మాటలని కనానా ఖలీఫాకు వివరంగా చెప్పాడు. ఇంత ముఖ్యమైన జాబు తెచ్చేవాడు మక్కా వీధులలో తోడు లేకుండా నడవటమేమిటి అన్నాడు ఖలీఫా. హోర్ కొండ వద్ద నుంచి ఈ జాబును నేను ఒంటరిగానే తెచ్చానని ఏలినవారు గ్రహించాలి అన్నాడు కనానా. ఆ జాబు కనానాకు ఎలా లభించింది విన్న తర్వాత ఖలీఫా,
నువ్వు చాలా ధైర్యం కలవాడివి. నా ఇంటికి వెళ్ళి నేను వచ్చిందాకా ఉండు అంటూ ఒక నీగ్రో బానిస వెంట కనానాని తన ఇంటికి పంపించాడు. నీగ్రో బానిస వెంట నడుస్తూ కనానా, నా పరీక్ష ముగిసింది. ఖలీఫాకు జాబు అందచేశాను. ఇక నా సొంత పని మిగిలి ఉన్నది. ఖలీఫా చేత ధైర్యం గలవాణ్ణి అనిపించుకున్నాను. నా అన్నని తెల్ల ఒంటెను మా నాన్నకి అప్పగించి ఆయన మెప్పు కూడా పొందితే నాకింకేమీ అవసరం లేదు అనుకున్నాడు. ఖలీఫాని తాను మళ్ళీ చూడవలసిన పనేమిటి? బానిసవాణ్ణి ఏమార్చి ఎటైనా జారుకుందామని కనానా అనుకునేటంతటిలో ఇద్దరూ ఖలీఫా ఇల్లు చేరుకున్నారు. ఒక బ్రహ్మాండమైన ద్వారంలో నుంచి వాళ్ళు చలువరాళ్లు పరిచిన ఆవరణ దాటి ఖలీఫా భవనంలోకి అడుగుపెట్టారు. నీగ్రో బానిస కనానాని ఒకచోట కూర్చోబెట్టి వెళ్ళాడు. కొంచెం సేపటికి ఖలీఫా వచ్చాడు. కనానా నుదురు నేలకు ఆనించి ఆయనకు ప్రమాణం చేశాడు. ఖలీఫా కూర్చుంటూ, నాయనా, ఎందరో సాహసికులు చేయలేని పని నువ్వు సాధించావు. ఏం బహుమానం కావాలో కోరుకో అన్నాడు. ఖలీఫా గారి ఆశీస్సులు కావాలి అన్నాడు కనానా. వాటికి ఏమీ లోటుండదు. ఇంకేం కావాలి? ఒంటెలా, గొర్రెలా, బంగారమా అన్నాడు ఖలీఫా. వాటిని నేనేం చేసుకోను? నన్ను ఆశీర్వదించి నాకు సెలవిప్పించండి, అంతే చాలు అన్నాడు కనానా. నువ్వు నన్నేమీ కోరకుండా ఉన్నావు గాని నేను నిన్ను ఒకటి కోరాలనుకుంటున్నాను. అల్లా కోసం యుద్ధం చేసే సేనాపతులలో ఖాలిద్ సర్వోత్తముడు. అతను కొద్ది రోజులలో బస్రా చేరి అక్కడి నుంచి 30,000 మంది సైనికులతో పర్షియా బయలుదేరుతాడు. పర్షియాకు మారుగా సిరియాకు వెళ్ళమని హెచ్చరిస్తూ ఒక జాబు రాసి కొందరు సైనికుల చేత పంపుతున్నాను. ఇక్కడి నుంచి బస్రాకి 3 వారాలు ప్రయాణం. ఈలోపుగా నేను మతాభిమానులను అతని నాయకత్వం క్రింద పోరాడమని హెచ్చరిస్తూ తాకీదులు పంపిస్తాను. నా జాబు తీసుకుపోయే సైనికుల వెంట నువ్వు కూడా వెళ్ళి ఉన్న పరిస్థితులు ఖాలిద్కు తెలియచేస్తావా అని ఖలీఫా కనానాని అడిగాడు. దారి చాలా కష్టం. ఈ కాలంలో మక్కా నుంచి బస్రా వెళ్లే దారిలో ఒక్క చుక్క నీరు ఉండదు. దొంగల భయం జాస్తి అన్నాడు కనానా. నీకే కష్టమూ రాకుండా ఏ భయమూ కలగకుండా సదుపాయాలు చేయిస్తాను అన్నాడు ఖలీఫా. నా విషయం గురించి నేను మాట్లాడటం లేదు, మీ సైనికుల మాట చెబుతున్నాను. ఈ జాబు తెచ్చిన సైనికులకు పట్టిన గతే మీ సైనికులకి పడుతుంది. నేను కష్టాలకి ఆపదలకు జంకేవాణ్ణి కాదు. మీరు చెబుతున్న ఆ జాబు నా చేతికివ్వండి, నేను దాన్ని ఖాలిద్కు 600 అందజేస్తాను అన్నాడు కనానా. వెంట తోడు లేకుండా వెళతావా అన్నాడు ఖలీఫా. తండ్రి, మోయలేని కత్తి ఎంతో మీరు నాకిచ్చే తోడు కూడా అంతే అన్నాడు కనానా వినయంగా. అతని మాటలకి ఖలీఫా ఆశ్చర్యపడ్డాడు. సరే, నీకు ఉత్తరం ఇస్తాను, కానీ దాని నకళ్ళు నా సైనికుల ద్వారా ఇంకో మార్గాన విడిగా పంపిస్తాను. ఎప్పుడు బయలుదేరుతావు అని ఖలీఫా అడిగాడు. ఈ క్షణమే అన్నాడు కనానా. బేష్, నీకు ఎన్ని ఒంటెలు కావాలి? వెంట ఉండేందుకు ఎంతమంది నౌకర్లు కావాలి అని ఖలీఫా అడిగాడు. ఇక్కడికి వచ్చే దారిలో నాకొక బిడారు తగిలింది. ఆ బిడారుకు ముందుండి నడిచిన తెల్ల ఒంటె నాకు నచ్చింది. దాన్ని నడిపేవాడిని ఇప్పించండి. నా కోసం వడిగా వెళ్ళే మరొక ఒంటెను 14 రోజులకు సరిపడే ఆహారాన్ని ఇప్పించండి అన్నాడు కనానా. ప్రయాణం 20 రోజులకు ఎక్కువే పడుతుంది అన్నాడు ఖలీఫా తల అడ్డంగా తిప్పుతూ. బరువు ఎంత తక్కువగా ఉంటే ఒంటె అంత తేలికగా నడుస్తుంది. మరొకరికైతే అది 3 వారాల ప్రయాణం కావచ్చు. నాకు 14 రోజులు చాలు అన్నాడు కనానా. ఖలీఫా తన నౌకర్లను పిలిపించి, ఇవాళ వచ్చి చేరిన బిడారులో తెల్ల ఒంటె ఒకటి ఉన్నది, దాన్ని తోలేవాడితో సహా పట్టుకుని రండి. నా నల్ల ఒంటెను ప్రయాణానికి సిద్ధం చేయించండి అని ఉత్తర్వులు ఇచ్చాడు. త్వరలోనే ప్రయాణ సన్నాహాలు ముగిశాయి. మునిమాపు వేళ కనానా ఖలీఫా భవనం నుంచి వచ్చి తన కోసం వేచి ఉన్న తెల్ల ఒంటెపైన ఎక్కాడు. అతని అన్న నల్ల ఒంటెను పట్టుకుని నిలబడ్డాడు. కనానా ముఖము మామూలు ప్రకారం కప్పి ఉండటం చేత అన్న తన తమ్ముణ్ణి గుర్తించలేదు. అతను ఎక్కడికి అని ప్రశ్నార్థకంగా చూశాడు. తయీఫ్ అన్నాడు కనానా. తయీఫ్ అనేది మక్కాకు తూర్పుగా కొద్ది దూరంలో ఉండే ఒక నగరం. కనానా ఈ నగరం పేరు చెప్పటంతో ఆ సమీపంలో ఉన్న కొందరు మనుషులు విన్నారు. వారు రషీద్ మనుషులు.
తాను కొల్లగొట్టిన తెల్లవంట కోసము ఖలీఫా అడిగాడని తెలిసి దాన్ని తిరిగి ఎలా అయినా సంపాదించుకోవాలని రషీదు తీర్మానించుకొని అది ఏ దిక్కుగా పోతుందో తెలుసుకోమని తన మనుషుల్ని పంపించాడు. వాళ్ళు రషీద్ కోరిన ప్రకారమే వార్తను తెచ్చారు. త్వరలోనే 2 వంటలు మక్కా నగరాన్ని దాటి తూర్పుగా బయలుదేరాయి. అవి మక్కా ద్వారాన్ని దాటిన కొద్దిసేపటికి 5 అశ్వికులు అదే దిక్కుగా బయలుదేరారు. తెల్లవంటపైన కూర్చున్న కనానా మనసులో ఆందోళనగానే ఉన్నది. చుట్టూ ఎక్కడా జనసంచారం లేదు. చాలా చీకటిగా ఉన్నది. అతను వెనక్కి తిరిగి చూసి తమను ఎవరో వెంబడించి వస్తున్నట్లు తెలుసుకున్నాడు. అతను తన అన్నకేసి తిరిగి, ఎందుకు నడుస్తావు? ఆ నల్ల ఒంటె నీకోసం తెచ్చినదే, ఎక్కు అన్నాడు. యజమాని, తెల్ల ఒంటె నాకు తప్ప నడవదు, అది నాకు అలవాటైనది అన్నాడు కనానా అన్న. ఊరికే మాట్లాడక నేను చెప్పినట్లు చెయ్యి. ఆ నల్ల ఒంటె కన్నా వేగంగా పోయే ఒంటె మక్కాలో లేదు. అది ఖలీఫా గారి సొంత వాహనం. నువ్వు దాన్ని ఎక్కి నాతో సమంగా రాగలిగితే మనం రషీద్ కళ్ళల్లో దుమ్ము కొట్టవచ్చు అన్నాడు కనానా. తన యజమాని రషీద్ పేరు ఎత్తడం విని ఒక్క క్షణం నివ్వెరపోయాడు కనానా అన్న. నల్ల ఒంటెపైన ఎక్కాడు. కనానా కదలమనగానే తెల్ల ఒంటె కదిలింది. దాని వెనకనే నల్ల ఒంటె దానంతట అదే కదిలింది. ఒంటెలు ఆగిన సమయంలో అశ్వికులు కూడా దూరాన ఆగారు. వారి దురుద్దేశం వెల్లడైంది. కనానా తన తెల్ల ఒంటెను వేగంగా నడిపించసాగాడు. వెనక వచ్చే గుర్రాల వేగము కూడా హెచ్చింది. కనానా తన ఒంటె వేగాన్ని క్రమంగా హెచ్చించాడు. నల్ల ఒంటె దానికి తీసిపోకుండా నడవసాగింది. గుర్రాల వేగం కూడా హెచ్చింది. కనానా తెల్ల ఒంటెను అతి వేగంగా దౌడు తీయించాడు. నల్ల ఒంటె కొంచెం వెనకబడింది. గుర్రాలు పూర్తిగా వెనకబడిపోయాయి. కానీ ఒంటెల వేగం తగ్గలేదు. మక్కా నుంచి వచ్చే ప్రయాణికులు మజిలీ చేసే చోటు వచ్చింది. కానీ ఒంటెలు ఆగలేదు. తయీఫ్ నుంచి వచ్చే బిడారు ఎదురైంది. అది మక్కా కేసి వెళ్ళిపోయింది. అది కనుచూపు మేర దాటిపోగానే కనానా తన ఒంటెను ఈశాన్య దిక్కుకు మళ్లించాడు. అతని అన్న ఆశ్చర్యపడ్డాడు. మక్కా నుంచి పర్షియా వెళ్లేవాళ్లు నిలిచే 2వ మజిలీ కూడా దాటిపోయింది. కానీ కనానా తాను ఎక్కిన ఒంటెను ఆపలేదు. వెనకపడిపోతున్న నల్ల ఒంటెను ఆదలించి ముందుకు తెచ్చి కనానా అన్న, యజమాని, మనం తయీఫ్ దిక్కుగా పోవటం లేదు అన్నాడు. లేదు అన్నాడు కనానా. యజమాని, ఆ ఒంటె చచ్చిపోతుంది అన్నాడు కనానా అన్న. ఒక్క రాత్రికి చావదులే, నీ ప్రాణాలు ముందు కాపాడుకో అన్నాడు కనానా. ఎంత దూరం ప్రయాణించినా తెల్ల ఒంటె వేగం ఏమీ తగ్గలేదు. ఖలీఫా గారి నల్ల ఒంటె వెనకపడిపోసాగింది. సూర్యోదయం అవుతూ ఉండగానే కనానా తెల్ల ఒంటెను నిలిపాడు. కొద్దిసేపట్లో నల్ల ఒంటె వచ్చి కలుసుకున్నది. అన్న వచ్చి చేరేసరికి కనానా ఉదయ ప్రార్థనలో ఉన్నాడు. తర్వాత ఇద్దరూ భోజనం చేశారు. ఖలీఫా దూతమొహం చూడాలని కనానా అన్న చాలా శ్రమపడ్డాడు. కానీ తలపాగా తోకలు చాటున ముఖం కనిపించలేదు. పగలల్లా ఇద్దరూ నిద్రపోయి సాయంకాలం లేచారు. యజమాని, ఈ రాత్రికి ఆ ఒంటెను అంత వేగంగా నడిపించవద్దు. దానికి 4 వారాలుగా విశ్రాంతి అన్నది లేదు. దాన్ని బాధించే కన్నా నన్ను చంపినా నేను సంతోషిస్తాను అన్నాడు అన్న. దాన్ని ఎలా తోలాలో నువ్వే చూసుకో. నేను నల్ల ఒంటెని ఎక్కుతున్నాను. ఇక నీ దారి నీది, నా దారి నాది. నీ దారి నేనే నిర్దేశిస్తాను. నువ్వు సూటిగా ఉత్తరంగా వెళ్ళు. నువ్వు 10 రాత్రులు ప్రయాణం చేయాలి అన్నాడు కనానా. నేను చేయవలసిన పని అన్నాడు అన్న ఆశ్చర్యంగా. బేనీసాద్ ముఠాను చేరుకొని ఎడారి భయంకరుడితో, కనానా అన్నమాట నిలబెట్టుకున్నాడు అని చెప్పు అంటూ కనానా నల్ల ఒంటెనెక్కి అదలించాడు. మీరెవరు అని అన్న కేకపెట్టాడు. కనానా వెనక్కి తిరిగి చూసి ముఖం మీద అడ్డం తొలగిస్తూ, నేను నీ తమ్ముణ్ణి కనానాను అని పెద్దగా కేకవేసి వడివడిగా ముందుకు సాగి వెళ్ళాడు. కనానా, తమ్ముడు అని అన్న కేకలు పెట్టాడు. కానీ ముంచుకు వచ్చే చీకట్లో నల్ల ఒంటె మాయమైపోయింది. నా తమ్ముడు తగినంత తిండి లేకుండా, ఆయుధం లేకుండా ఇలా వెళ్ళిపోకూడదు అనుకుంటూ అన్న తన తెల్ల ఒంటెను గట్టిగా కొట్టాడు. అతని మొరటితనం చూసి తెల్ల ఒంటె మొరాయించింది. అయినా 1 గంట సేపు అతను తన తమ్ముణ్ణి అనుసరించడానికి ప్రయత్నించాడు.
ఆ ప్రయత్నం విఫలమైంది. ఇక చేసేది లేక కనానా అన్న దిగులుగా తన ఒంటెను ఉత్తరంగా తిప్పి ముందుకు సాగిపోయాడు. కనానా చిన్నవాడైనప్పటికీ రషీద్ కళ్ళల్లో బాగానే దుమ్ము చల్లాడు. తెల్ల ఒంటె తయీఫ్ వెళ్ళిందని అతను నమ్ముతాడు. తయీఫ్ నుంచి వస్తూ కనానాకు ఎదురుపడిన బిడారు మనుషులు రషీద్ మనుషులను చేరుకున్నప్పుడు తాము దారిలో 2 ఒంటెలను చూశామని చెబుతారు. పోతే తన అన్న మరో 10 రోజులకు తన వారిని చేరుకుంటాడు. కానీ కనానా ఇప్పుడు ఒంటరిగా తన 2వ పరీక్షను ఎదుర్కోవాలి. ఇది మామూలు పరీక్ష కాదు. పర్షియా నుంచి మక్కాకు వెళ్లే రహదారి వానాకాలంలో అయితే అంత దుర్భరమైనది కాదు. అనేక చోట్ల నీరు, ఒంటెలకు గడ్డి దొరుకుతుంది. దారిన ప్రయాణించే వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు. కానీ ఈ రోజులలో ఆ దారి నిర్జనంగా ఉంటుంది. ఎక్కడా నీరు దొరకదు. బావులన్నీ వట్టిపోయి ఉంటాయి. ఎక్కడ గరిక అయినా కనపడదు. అలాంటి దారి పట్టుకున్నాడు కనానా. అతను మామూలు మజిలీలలో ఆగలేదు. నల్ల ఒంటెలో త్రాణ ఉన్నంతదాకా నడిపించుకొని ముందుకు సాగాడు. 12 రోజులు గడిచాయి. కనానా దాహంతో యమబాధ పడుతున్నాడు. అతని కళ్ళకు అనేక భ్రమలు కనిపిస్తున్నాయి. లేని నీరు, మైదానాలు, నగరాలు చూస్తున్నాడు. అయితే అవి భ్రమలని అతనికి తెలుసు. ఖలీఫా గారి నల్ల ఒంటె కూడా అలాంటి స్థితిలోనే ఉన్నది. దాన్ని ఇప్పుడు ఎవరూ ఆశించరు. అది నడిచేటప్పుడు తల నేలకు వాల్చి నడుస్తున్నది. అది ఏ క్షణానైనా పడిపోయేలాగా ఉన్నది. అది దూరాన ఒక బావిని చూసినట్లుంది. ఎలాగో సత్తువు తెచ్చుకొని నీటి ఆశతో బావిదాకా వచ్చింది. బావిలో ఒక్క చుక్క నీరు లేదు. బయట ఉన్న ఇసకే బావిలోనూ ఉన్నది. ఒంటె స్పృహ తప్పి పడిపోయింది. కనానా దాని మీద నుంచి క్రిందకు దిగాడు. అతనికి నిద్ర ముంచుకుని వస్తున్నది. అది నిద్ర కాదు, శోష. తాను పడుకొని కళ్ళు మూస్తే మళ్ళీ లేవడు. ఈ సంగతి అతనికి తెలుసు. తన దగ్గర మిగిలిన ధాన్యము ఒంటె ముట్టుకు అందుబాటులో పెట్టి తూలుతూ అతను ముందుకు సాగాడు. అతని మనసులో బస్రా అట్టే దూరం ఉండదన్న ఆశ ఉన్నది. దానితో పాటు తాను త్వరలోనే దారిలో పడిపోతానన్న భయమూ ఉన్నది. సూర్యుడు నడినెత్తి మీద నుంచి వాలి అస్తమించాడు. చీకటి పడింది. చీకటిలో కనానాకి దూరాన ఒక చిన్న దీపం కనపడింది. అతనికి ప్రాణం లేచి వచ్చినట్లయింది. ఆకస్మికంగా అతని ఎదుట నీడలు కనిపించాయి. అవి గుడారాలు. ఖాలిద్ సైన్యము అక్కడ విడిది చేసి ఉన్నది. ఎవరో సైనికుడు అతన్ని ప్రశ్నించాడు. నన్ను త్వరగా ఖాలిద్ గుడారానికి తీసుకుపో, ఖలీఫా వద్ద నుంచి జాబు తెస్తున్నాను అన్నాడు కనానా. మరుక్షణము అతనికి స్పృహ తప్పిపోయింది. అతను మళ్ళీ ఖాలిద్ గుడారంలో కళ్ళు తెరిచి సమీపంలో ఉన్న సైనికులతో, ఒక రాత్రి ప్రయాణం దూరంలో నీరు లేని బావి వద్ద నా నల్ల ఒంటె పడిపోయింది. దానికి నీరు తీసుకొని పొండి. అది మక్కా నుంచి బస్రాకి 13 రోజులలో ఖలీఫా జాబు తీసుకొచ్చింది అన్నాడు. ఖాలిద్ ఖలీఫా జాబు చదువుకున్నాడు. అతని సైనికులు ఖలీఫా ఒంటెను రక్షించారు. మరికొన్ని రోజులకల్లా ఒక బ్రహ్మాండమైన సేన సిరియాకేసి బయలుదేరింది. అది ఖాలిద్ సేన. అందులో అనేక అరబ్బీ దండులు సకుటుంబంగా వచ్చి చేరాయి. సేన వెనక వారి కుటుంబాలు కూడా ఉన్నాయి. ఖాలిద్ చుట్టూ అంగరక్షకులు ఈ సేనకు ముందుండి నడిచారు. వారికన్నా ముందుగా కొందరు సైనికులున్నారు. వారి మధ్య ఒక డోలీలో కనానా ఉన్నాడు. అతనికి ఎండ తగలకుండా గొంగళి ఒకటి అమర్చారు. అతని వెనకనే నల్ల ఒంటె నడుస్తున్నది. బయలుదేరే నాటికి అది బక్కచిక్కి ఉన్నది. కానీ రోజులు గడిచిన కొద్దీ కోలుకుంటున్నది. అది ఖలీఫా ఒంటె. దానిపైన బరువులేమీ లేవు. కానీ ఎండ తగలకుండా కంబళ్ళు కప్పి ఉన్నాయి. ఆ సైన్యంలో చేరిన వారందరికీ ఖాలిద్లో పరిపూర్ణ విశ్వాసం ఉన్నది. ఆయన ఒకప్పుడు ఒకే సమయంలో డమాస్కస్ నగరాన్ని ముట్టడించి హీరాక్లియస్ పంపిన 1,00,000 మంది సైనికులతో పోరాడుతూ ఒక వంక ఆ సైనికుల్ని జయించి రెండో వంక డమాస్కస్ నగరాన్ని లోబరుచుకున్నాడు. ఆ యుద్ధంలో పాల్గొన్నవారు ఈ సేనలో కొందరున్నారు. తన చుట్టూ నడిచే సైనికులు ఖాలిద్ ఘన విజయాల్ని మెచ్చుకోవటం విని కనానా ఎంతగానో ఉప్పొంగిపోయాడు. కానీ హింసా విధానము తప్పన్న అభిప్రాయాన్ని మార్చుకోలేదు. 4 రోజులు డోలీలో ప్రయాణం చేసినాక కనానా నల్ల ఒంటె మీద సవారీ చేసే స్థితికి వచ్చాడు.
ఖాలిద్ అతనికి ఖరీదైన దుస్తులు, ఒక కత్తి, ఒక ఈటే ఇప్పించాడు. కానీ కనానా వాటిని నిరాకరిస్తూ, నేను ఎన్నడూ ఈట పట్టిన పాపాన పోలేదు, నాకీ గొర్రెల కాపరి తోలు చొక్కా చాలు అన్నాడు. అతని సైన్యానికి వెనకగా వచ్చే స్త్రీజనంతో కలిసి ప్రయాణం చేయాలని ఉన్నది. కానీ ఈ సైన్యము అతనికి అగ్రస్థానం ఇచ్చి మహాయోధుడి మర్యాదలు జరుపుతున్నది. ఖాలిద్ ముందు జోహారు చేసే ప్రతి సైనికుడు కనానా ముందు కూడా జోహారు చేస్తున్నాడు. అతనికి మళ్ళీ పారిపోయే ఉద్దేశం కలిగింది. బేనిసాద్ ముఠా ఎక్కడ ఉండేది తనకు తెలుసు. ఈ సైన్యము ఆ ప్రదేశానికి సాధ్యమైనంత దగ్గరగా వచ్చినప్పుడు ఆ పని చేద్దామనుకున్నాడు. ఒక సాయంకాలము సైన్యము ఎడారిలో విడిసింది. కనానా గుడారము ఖాలిద్ గుడారం పక్కనే వేశారు. రేపు ఈ సైన్యము మా శిబిరం సమీపంగా పోతుంది. నేను ఎలాగైనా తప్పించుకొని పారిపోయి మా వాళ్ళను చేరుకుంటాను అని కనానా భోజనం చేస్తూ అనుకున్నాడు. ఇంతలో ఖాలిద్ గుడారం నుంచి మాటలు వినిపించాయి. మన వెంట ఉన్న ధాన్యము 3 రోజులకు మాత్రమే సరిపోతాయి. ఈ మాటలు వినగానే కనానా ఖాలిద్ వద్దకు పోయి, అయ్యా, బేనిసాదులు సమీపంలోనే ఉన్నారు. 6 వారాల క్రితము వారు పంట కోశారు. వారి వద్ద కనీసము 500 ఒంటెల బరువు అదనపు ధాన్యం ఉంటుంది. తమ అనుజ్ఞ అయితే నేనిప్పుడే వెళ్ళి ధాన్యం తెస్తాను అన్నాడు. సూర్యాస్తమయమైన గంటకల్లా ఒంటెలు సిద్ధమయ్యాయి. ధాన్యం కొనటానికి కావలసిన ధనాన్ని 10 ఒంటెల పైన వేశారు. ధాన్యం తెచ్చే గోతాలని 20 ఒంటెల పైన వేశారు. ఒక ఒంటెపైన కనానా తండ్రికి ఖాలిద్ పంపుతున్న బహుమానాలు ఉంచారు. 100 మంది అశ్వికులను ఈ ఒంటెలను వెంటబెట్టుకుని కనానా తన వారి వద్దకు బయలుదేరాడు. మనము సిరియా చేరే వరకు సైన్యానికి కావలసిన ధాన్యాన్ని దారి పొడుగునా సంపాదించే భారము నీ పైన పెడుతున్నాను అని ఖాలిద్ కనానాతో అన్నాడు. కనానా తమ శిబిరాన్ని చేరుకునేసరికి అర్ధరాత్రి దాటింది. గుడారాల బయట ఉన్న తెల్ల ఒంటె కనానాను చూసి గుర్తించింది. మరుక్షణము కనానా తండ్రి బయటికి వచ్చాడు. తండ్రి కొడుకులు ఆప్యాయంగా కౌగలించుకున్నారు. నా పొరపాటు మన్నించరా నాయనా, నా జన్మలో నేనెన్నడూ చూపని పరాక్రమం చూపించావు. నువ్వు పిరికివాడివని సిగ్గుపడేవాణ్ణి. ఇప్పుడు నీ ధైర్యం చూసి సిగ్గుపడుతున్నాను అన్నాడు తండ్రి. కనానా ఏదో అనబోయాడు కానీ నోట మాట రాలేదు. కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాలుస్తూ అతను తండ్రి మెడ గట్టిగా వాటేసుకున్నాడు. 20 మంది బందిపోట్లు వచ్చినా చెలించని కనానా తన తండ్రి మాటలకు చెలించాడు. తండ్రి తెప్పరిల్లుకొని, ఏమర్రోయ్, ఏం నిద్రలు పోతారు, లేవండి, కనానా తిరిగి వచ్చాడు అని కేకలు పెట్టాడు. కనానా వచ్చాడు అన్న కేకలు శిబిరమంతా మారుమ్రోగి అందర్నీ లేవగొట్టాయి. కనానా తన అన్నని తెల్ల ఒంటెను ఎలా సాధించాడో వారు అదివరకే విన్నారు. అంతేకాక ఖలీఫా మనిషి ఒకడు వచ్చి కనానా తండ్రికి కానుకగా బంగారు నాణాల మూట ఇచ్చి వెళ్ళాడు. ఇప్పుడు కనానా ఖాలిద్ నుంచి అంతులేని బహుమానాలు తెచ్చి తమ కింద 100 మంది సైనికులతో స్వయంగా వచ్చాడు. బేనీసాదులు ఇటువంటి గౌరవ ప్రతిష్టలు ఏనాడు ఎరుగుదురు? శిబిరమంతా దివిటీలు వెలిగించారు. కనానా గౌరవార్థము వంటలు తయారు చేశారు. అతిథుల గౌరవార్థము స్త్రీలు దేశభక్తి గీతాలు పాడారు. ఆ గీతాలు పాతవే, కానీ వాటిలో ఇతర వీరుల పేర్లు వచ్చిన చోటనల్లా కనానా పేరుంచి స్త్రీలు పాడారు. ఈ గీతాలు వింటుంటే ఎడారి భయంకరుడికి ఆవేశం వచ్చి సైన్యంలో చేరతానని మాట ఇచ్చాడు. వెంటనే మరి 200 మంది యోధులు కూడా సైన్యంలో చేరారు. మర్నాడు మధ్యాహ్నము కనానా అతని వెంటనే వచ్చిన వారందరూ నిద్రపోయారు. బేనీసాదులు ఈ లోపుగా ధాన్యం మూటలను సిద్ధం చేశారు. తమ ఆయుధాలకి పదును పెట్టుకున్నారు. ఖాలిద్ తనపై పెట్టిన పనిని కనానా జయప్రదంగా నెరవేర్చాడు. కానీ సైన్యం నుంచి పారిపోదామనుకున్న అతని ఉద్దేశము భగ్నమైంది. ఆ సైన్యానికి అతను చేయవలసిన సహాయము ఇంకా ఉన్నది. సిరియా నుంచి, అరేబియా నుంచి వచ్చిన సేనలన్నీ పాలస్తీనా సరిహద్దున శిబిరాలు వేసి నిలిచాయి. ఖాలిద్ కనానాను తన గుడారానికి పిలిపించి, నాయనా, శత్రుసేనలు మనల్ని సమీపిస్తున్నాయి. కానీ వాటిని గురించి వచ్చే వార్తలు రకరకాలుగా ఉంటున్నాయి. నువ్వు వెళ్ళి సరైన వేగు తెస్తావా? అందుకుగాను నీకేం కావాలి అని అడిగాడు. నాకు వేగంగా పోయే గుర్రాన్ని, తమ నడుముకు చుట్టూ ఉన్న కాసెను ఇప్పించండి అన్నాడు కనానా.
ఖాలిద్ ఎల్లప్పుడూ తన నడుముకు ఒక నీలపు రంగు గల కాసను చుట్టుకునేవాడు. అది ఒంటెతోలుతో చేసి రంగు వేసినది. దాన్ని ఖాలిద్ సైనికులు ఎంత దూరం నుంచైనా గుర్తించేవారు. అరేబియా ఎడారిలో మరెవ్వరికీ ఆ రంగు కాసలేదు. నీకు నచ్చిన గుర్రం ఏది ఉంటే దాన్ని తీసుకో, కానీ నా కాసతో నీకేం పని అని ఖాలిద్ అడిగాడు. దాన్ని నా చొక్కా లోపల దాచుకుంటాను. నేను వెళ్ళిపోయాక మీ కాస దొంగిలించి ఎవడో శత్రుపక్షానికి పారిపోయాడని చాటింపు వేయండి. ఆ కాస తాలూకు చిన్న ముక్క తెచ్చి ఇచ్చినా బహుమానం ఇస్తామని ప్రకటించండి అన్నాడు కనానా. ఖాలిద్ మారు మాట్లాడకుండా తన నడుము చుట్టూ ఉన్న కాసని విప్పి కనానాకు ఇచ్చేశాడు. కనానా దాన్ని భక్తిగా తన నుదుటితో తాకి తర్వాత దాన్ని చొక్కా లోపలగా తన శరీరానికి చుట్టుకున్నాడు. అతను ఖాలిద్కు ప్రమాణం చేసి ఆయన ఆశీర్వాదం పొంది గుడారం నుంచి బయటకు వచ్చి ఖాలిద్ గుర్రాలలో మంచిదాన్ని ఏరుకొని దానిపైనికి ఎక్కి చీకటిలో సవారీ అయి వెళ్ళిపోయాడు. మర్నాడు సైనిక శిబిరంలో చైతన్యమేమీ లేదు. ఖాలిద్ ధరించే కాసును ఎవరో ఎత్తుకుపోయారని, దాని తాలూకు చిన్న ముక్క తెచ్చి ఇచ్చిన వారెవరికైనా సరే బహుమానం లభిస్తుందని సైనికులు విన్నారు. తెచ్చిన ముక్కపైన బంగారు నాణాలు పరిచి బహుమానంగా ఇస్తారట. ఖాలిద్ శత్రువుల రాకను నిరీక్షించుతూ చేతులు కట్టుకుని కూర్చున్నవాడిలాగా కనిపించాడు. అది అతని ఇంటా వంట కూడా లేదని తెలిసి అతని సైనికులు ఆశ్చర్యపడ్డారు. ఆయన కాసపోయిన చింతలో ఉన్నాడని కొందరు అపోహపడ్డారు. ఈ అపోహ మర్నాడు 3వ రోజు బలపడింది. సైనికులు ఆ కాస కోసము వెదకసాగారు. 3వ రోజు అర్ధరాత్రి గడిచాక ఒక సైనికుడు ఖాలిద్ గుడారంలోకి ఆత్రంగా అడుగుపెట్టాడు. అతని చేతిలో కాస తాలూకు ముక్క ఉన్నది. ఖాలిద్ సంభ్రమంతో ఆ ముక్కని సైనికుడి చేతి నుంచి లాక్కున్నాడు. ఆయన ఆ సైనికుడికి బంగారు నాణేల సంచి ఇస్తూ, ఇది నీకెలా దొరికింది అని అడిగాడు. ఇక్కడికి ఉత్తరంగా ఒకరోజు ప్రయాణం దూరంలో మేము శత్రువులను గురించిన వార్త కోసము అన్వేషించుతూ ఉండగా 4 సిరియనులు ఒక గొర్రెల కాపరి సహాయంతో దారి తెలుసుకుంటూ అటుగా వచ్చారు. గొర్రెల కాపరి ఎక్కిన గుర్రము నుదుటికి ఈ కాస ముక్క కట్టి ఉన్నది. మేము వాళ్ళ పైన పడి దీన్ని తీసేసుకున్నాము అన్నాడు సైనికుడు. సైనికుడు వెళ్ళిపోయాక ఖాలిద్ ఆ కాస ముక్కను పరీక్షించాడు. అది 2గా మడిచి కుట్టి ఉన్నది. ఆయన కుట్లు విప్పి లోపల రాసి ఉన్న సందేశం చదువుకున్నాడు. జబాబల్ ఉత్తరంగా 2 రోజుల దూరంలో ఉన్నాడు. నిన్నటి రోజున మాన్యూల్ జబాబల్కు 6 రోజుల వెనకగా ఉన్నాడు. నేను ఆ జబాబల్ సేనను చేరుకునేసరికి ఇంకా 3 రోజుల దూరంలో ఉంటాను. అతను 2 రోజుల దూరంలోకి వచ్చేలోపుగా జబాబల్ వెంట ఉన్న 60,000 మందిని ఏదో ఒక విధంగా హతమార్చాలి. ఖాలిద్ వెంటనే ఉత్తర్వులిచ్చి 10,000 మంది గుర్రపు యోధులని, 15,000 మంది ఒంటెల యోధులని ఉత్తరంగా పంపించాడు. వారు జబాబల్ సేనను పూర్తిగా నాశనం చేసి 5వ రోజు ఉదయానికల్లా శిబిరానికి తిరిగి వచ్చారు. మరికొన్ని రోజులకి ఇంకొక కాస ముక్క ఖాలిద్ సైనికుల చేతిలో పడింది. ఖాలిద్ శిబిరానికేసి ప్రయాణం చేసి వచ్చే ఒక బిడారులో ముందు నడిచే ఒంటె మెడకు అది కట్టి ఉన్నది. ఆ బిడారు నడిపేవాడు ఈ విధంగా చెప్పాడు. ఈ బిడారు మాన్యూల్ సేనలకి ఆహారం చెరవేస్తున్నదట. వారికి ఒక కుర్రవాడు ఎదురుపడి, ఈ ధాన్యాన్ని మీరు మాన్యూల్కి అందిస్తే అతను టోలీ కూడా ఇవ్వకపోగా మిమ్మల్ని బందీలు చేస్తాడు. మీరు దక్షిణంగా తిరిగి ఖాలిద్ సేనలుండే శిబిరానికి వెళ్ళండి. మీ మొదటి వంటకు ఈ తాయెత్తు కడతాను. దాని ఫలితంగా మీకు లాభము గౌరవము లభిస్తుంది అన్నాడట. బిడారు ఆ మాటలు విని నేరుగా ఖాలిద్ శిబిరానికి వచ్చింది. అందులో ధాన్యం బస్తాలు మోసే ఒంటెలు 150 ఉన్నాయి. ఖాలిద్ ఈ 2వ ముక్క విప్పి ఇలా చదువుకున్నాడు. మాన్యూల్ సైనికులకు తిండి లేదు. వారి ఆహార పదార్థాలు 5-6 రోజుల దూరాన ఉన్నాయి. మాన్యూల్కి ఆహార ధాన్యాలు అందకుండా చేసిన కనానా యుక్తికి ఖాలిద్ నవ్వుకున్నాడు. ఆ రాత్రే మాన్యూలు తన సేనతో ఖాలిద్ శిబిరానికి ఉత్తరంగా వచ్చి శిబిరం ఏర్పాటు చేసుకున్నాడు. మైదానం మధ్యగా ఉన్న ఒక గుట్టపైన తన దుర్గాన్ని నిర్మించుకున్నాడు. ఆ ఎత్తి నుంచి చూస్తే మహమ్మదీయుల సైనిక శిబిరమంతా కనిపిస్తుంది. మీరంతా నా గుడారానికి వచ్చి సంధి సంప్రదింపులు జరపండి. మీరు సిరియాలో ఎన్నటికీ అడుగుపెట్టమని భరవసా ఇస్తే మీ సైన్యాలను నిరాపాయంగా తిరిగి పోనిస్తాను
అని మాన్యూలు మహమ్మదీయ సేనా నాయకులకు మర్నాడు ఉదయం కబురు పంపించాడు. అందరూ సంతోషించారు. ఖాలిద్ మాత్రము జబాబల్ని మరువకండి అన్నాడు. ఆకలిగొని ఉన్న శత్రుసేనల్ని ఆలస్యం చేయకుండా ఎదుర్కొంటే విజయం నమ్మకంగా లభిస్తుందని ఆయన అంచనా. మరొక అరగంటకల్లా మహమ్మదీయ సేనలు యుద్ధానికి నడిచాయి. ఆ రోజున సిరియా మైదానాలపైన కని వినని భయంకరమైన యుద్ధం జరిగింది. 3 సార్లు బదావీలు మాన్యూల్ సేనల దాటికి తట్టుకోలేక వెన్నిచ్చి పారిపోయారు. 3 సార్లు వారి స్త్రీలు పిల్లలు వారికి ధైర్యం పోసి మళ్లీ యుద్ధరంగంలోకి పంపారు. చీకటి పడేసరికి ఏ పక్షమూ గెలిచిన స్థితిలో లేదు. అయితే చాలామంది బదావీలు గ్రీకులకు యుద్ధ ఖైదీలుగా చిక్కారు. వారిలో కొందరు శత్రు సైనికుల మధ్య కనానాను చూసి గుర్తించారు. జబాబల్ సేనలు నాశనమైన తర్వాత కనానా వారితో పాటు పారిపోయి వచ్చి మాన్యూల్ సేనలలో చేరి నౌకరుగా ఉంటున్నాడని విని వారు చాలా ఆగ్రహించారు. ఈ నీచుడు ఓటమికి భయపడి అరేబియా కోసం పోరాడటానికి బదులుగా ఇక్కడికి వచ్చి దాక్కున్నాడు అనుకొని వారు శత్రువులతో, వీడు జబాబల్ నౌకరు కాడు, ఖాలిద్ సేనకు చెందిన బదావీవాడు అని చెప్పేశారు. వెంటనే గ్రీకులు కనానాను పట్టి కట్టేసి మాన్యూల్ దగ్గరకు తీసుకొని పోయారు. జబాబల్ సేనను గురించి తమ సేనను గురించి ఎవరో రహస్యాలు చెప్పేశారన్న అనుమానము మాన్యూల్కి అది వరనే ఉన్నది. ఇప్పుడు ఆయన ఆ నేరాన్ని కనానాకు ఆపాదించి చంపడానికి కత్తి దూశాడు. కనానా నేరం ఒప్పుకున్నాడు, కానీ కత్తి చూసి బెదరలేదు. నీకు చస్తానన్న భయం లేదా అన్నాడు మాన్యూల్. నాకే భయమూ లేదు అన్నాడు కనానా నిబ్బరంగా. వీడికి మరణశిక్ష చాలదు, చిత్రహింస చేయాలి, వీడిని పట్టుకొని పోయి భద్రంగా ఉంచండి అని మాన్యూలు తన సైనికులతో అన్నాడు. 2వ రోజు యుద్ధంలోనూ 3వ రోజు యుద్ధంలోనూ కూడా జయము ఏ పక్షానికి దక్కలేదు. బదావీలు ప్రాణాలకు తెగించి అరేబియా కోసము అల్లా కోసము పోరాడుతున్నారు. ఈసారి ఒక్క సైనికుడు కూడా పారిపోలేదు. గ్రీకు సైన్యాలు కొండను ఎదుర్కొన్నట్లయింది. వారు ఒక్క అడుగు ముందుకు వేయలేకపోయారు. బదావీ సైన్యాలు ఒక్క అడుగు వెనక్కు తగ్గనూ లేదు. 4వ రోజు యుద్ధంలో అటో ఇటో తేలిపోతుందని ఖాలిద్ అనుకున్నాడు. కానీ ఆయన హృదయంలో గెలుస్తానన్న నమ్మకం నశించింది. ఈ యుద్ధంలో ఇతరులను ఆహుతి చేయటం ఆయనకి నచ్చలేదు. తానే ఆహుతి కావటానికి నిశ్చయించుకున్నాడు. సైన్యానికి వెనుకగా ఉండే స్త్రీలని, పిల్లలని, సైనిక కుటుంబాలని ఆ రాత్రే తిప్పి పంపేయటానికి కూడా ఖాలిద్ నిర్ణయించుకున్నాడు. వారిని సాధ్యమైనంత దూరం పోనిచ్చి తాను తనతో పాటు ఆహుతి కావటానికి సిద్ధపడిన వారు రణరంగానికి వెళతారు. మిగిలిన సైనికులు మక్కా, మదీనా నగరాలకు వెళ్ళిపోయి కనీసము ఆ పవిత్ర స్థలాలైన శత్రువుల పాల్పడకుండా కాపాడుకుంటారు. పరిస్థితులు ప్రతికూలం కావటం వలనే ఖాలిద్ ఇలాంటి నిర్ణయానికి వచ్చాడు. ఆయన ఎన్నడూ అపజయం ఎరగడు, యుద్ధరంగం నుంచి వెనుతిరిగి ఎరగడు. ఈసారి కూడా ఆయన వెనుదిరిగిపోవటం లేదు. మాన్యూల్ శిబిరంలో కూడా రేపు జరగబోయే యుద్ధం గురించి భయంగానే ఉన్నది. ఎవరి ముఖాన ఆశాభావం లేదు. ఆ శిబిరంలో ఎంతమంది యోధులైతే ఉన్నారో అందరూ యుద్ధరంగాన కనిపించారు. వారికి ఇక అదనపు బలాలు లేవు. యుద్ధరంగంలో నిలవటము ఎంత దుర్భర సమస్యగా ఉందో పారిపోవటము అంత దుర్భర సమస్యే. సైనికాధికారులు కూడబలుక్కున్నారు. మనకు ఆహారం వచ్చి చేరటానికి కనీసము 3 రోజులు పడుతుంది. రేపు మన యోధులు యుద్ధరంగంలో నిలిచి పోరుతారన్న ఆశ కొంచెం కూడా లేదు అనుకున్నారు వారు. మహమ్మదీయులు వేల సంఖ్యలో వచ్చి మన సైన్యంలో చేరిపోతున్నారని శత్రుపక్షాన్ని నమ్మించగలిగితే వారు బెదరవచ్చు అన్నాడు ఒక అధికారి. వెంటనే మాన్యూలు తన సైనికులతో, ఆ వేగులవాడిని ఇక్కడికి తీసుకుని రండి, మన సైన్యంలో చేరి పోరాడే స్వేచ్ఛ లభిస్తుందని యుద్ధ ఖైదీలతో చెప్పండి, చేర నిరాకరించే వారిని చిత్రవధ చేస్తామని స్పష్టం చేయండి అన్నాడు. సైనికులు కనానాని మాన్యూల్ ముందు హాజరు పెట్టారు. 2 రోజులుగా తిండి నీరు లేక ఆ కుర్రవాడు చాలా డస్సి ఉన్నాడు. నేను నిన్ను చిత్రహింసలకు గురి చేయబోతున్నాను, ఏమైనా ఉంటే ఇప్పుడే చెప్పుకో అన్నాడు మాన్యూల్ కనానాతో. అయ్యా, యుద్ధ ఖైదీలలో ఒక ముసలివాణ్ణి చూశాను, కావలిస్తే నన్ను రెట్టింపు హింస పెట్టి ఆ ముసలివాణ్ణి విడిచిపుచ్చండి అన్నాడు కనానా. ఎవరా ముసలివాడు అని మాన్యూల్ అడిగాడు.
తెల్లని పొడుగుపాటి గడ్డం కలవాడు. అలాంటి ఖైదీ మీ దగ్గర మరొకడు లేడు అన్నాడు కనానా. వాడితో నీకేమిటి సంబంధం అని మాన్యుల్ అడిగాడు. ఆయన నా తండ్రి అన్నాడు కనానా. మాన్యులు ముసలి యుద్ధ ఖైదీని పిలిపించి, ఈయనేనా నీ తండ్రి అని అడిగాడు. కనానా అవునన్నట్లు తల ఊపాడు. మాన్యులు కనానాతో, నీ మూలంగా మాకు చాలా నష్టం జరిగింది. నువ్వు జరిపిన వేగు మూలంగా జబాబల్ని ఖాలిద్ చిత్తుగా ఓడించాడు. మా రహస్యాన్ని నువ్వు ఖాలిద్కు చేరవేసి ఉండకపోతే ఈ పాటికి సంధి జరిగి మేము మక్కా మదీనాలపైకి నడుస్తూ ఉండవలసిన వాళ్ళము. నువ్వు మాకు చేసిన ద్రోహము అంతా ఇంతా కాదు. అయితే నువ్వు వీరుడివి. ఖాలిద్లో కూడా నీ పాటి శౌర్యం నాకు కనపడదు. అందుచేత నీ ప్రాణాన్ని, నీ తండ్రి ప్రాణాన్ని కూడా నేను కాపాడతాను. నువ్వు మాత్రము నేను చెప్పినట్లు చేయాలి. సూర్యుడు ఉదయించే సమయాన ఈ కొండ అంచున నిలబడి ఒక ఈట పట్టుకుని గుండ్రంగా తిప్పుతూ నీ పేరు, నీ తండ్రి పేరు గట్టిగా చెప్పి, ఇంకొక గంటలో 30,000 మంది అరబ్బులు గ్రీకు సైన్యం వెంట యుద్ధానికి వస్తున్నారు అని కేకపెట్టి ఆ ఈటెను విసిరి ఒక అరబ్బీవాణ్ణి కొట్టు. గురిగా కొడితే ఒకణ్ణి చంపగలుగుతావు. అలా చేసినట్లయితే నిన్ను, నీ తండ్రిని విడిచిపుచ్చుతాను. నీకు మంచి జాగీరిస్తాను. ఇలా చేయ నిరాకరించావా, నిన్ను, నీ తండ్రిని కూడా చిత్రవధ చేస్తాను అన్నాడు. ఈ మాటలు వినే వరకు కనానా తండ్రి తన కొడుకును గురించి ఆపోహపడుతూనే ఉన్నాడు. ఇప్పుడు ఆయన తన కొడుకును చూసి గర్వపడుతూ, కనానా నా తండ్రి, నిన్ను గురించి ఆపోహపడ్డానురా. నా ముసలి ప్రాణాన్ని కాపాడేటందుకు జాతి ద్రోహం మాత్రం చేయకు. నువ్వు ఎన్నడూ ఈట చేతబట్టలేదు. ఏ నీచుడు మాట విని అలాంటి పని చేయకు అన్నాడు. కనానా తండ్రి మాటలు వినిపించుకోలేదు. అతను మాన్యుల్ని చూస్తూ, సూర్యోదయం అయిందాకా వ్యవధి ఇస్తారా, నేను ఆలోచించుకోవాలి అన్నాడు. మాన్యులు ఇందుకు ఒప్పుకొని తన సైనికులతో, వీడిని కొండ అంచుకు తీసుకొని వెళ్ళి అక్కడ ఒంటరిగా కూర్చొనివ్వండి అన్నాడు. కనానా వెళ్ళి కొండ అంచున కూర్చొని లోయలోకి చూపు నిగిడ్చి చూసి ఆ మసక చీకటిలో అరబ్బు సేనలు తిరోగమిస్తూ ఉండటం గుర్తించాడు. దూరాన గుడారాలు దించటము, వంటలు దక్షిణంగా కదిలిపోతూ ఉండటమూ కనిపించింది. అతను తన చొక్కా లోపల ఉన్న కాస నుంచి మరొక ముక్క చించి దానిపైన తన రక్తంతో, పారిపోవద్దు, శత్రువులు నీరస స్థితిలో ఉన్నారు, వారి వెనక నుంచి దెబ్బతీయండి అని రాసి చొక్కాలో పెట్టేసుకుని నిశ్చలంగా కూర్చున్నాడు. సూర్యోదయం అయ్యే సమయాన ఒక సైనికుడు వచ్చి అతను భుజం మీద తట్టి, సూర్యుడు ఉదయించబోతున్నాడు అని హెచ్చరించాడు. కనానా మాన్యుల్ గుడారాన్ని ప్రవేశించి ఈట ఇప్పించండి అన్నాడు. అతనికి ఒక ఈట ఇచ్చారు. అతని దాన్ని క్రింద పారేసి, ఇంకా బరువైంది లేదా అన్నాడు. అతను బరువైన ఈట తీసుకుని కొండ అంచుకు నడిచిపోతూ కాసె ముక్కను చొక్కా లోపల నుంచి తీసి ఈటకు చుట్టాడు. అతనికి కొంచెం వెనకగా మాన్యుల్ నిలబడి, భయపడకు, చెప్పినట్లు చేయకపోతే నీ తండ్రి కళ్ళు పొడి చేయిస్తాను అన్నాడు కఠినంగా. కనానా వెనక్కు తిరిగి కూడా చూడలేదు. అదుగో ఆ దూరాన ఆ కదిలేవాడు ఖాలిద్. అతని గుర్రము ఈట వేటు దూరంలోకి వచ్చినదాకా ఆగితే మీరు సంతోషిస్తారా అన్నాడు. భలే కుర్రవాడివి, మంచి సాహసుడివి అన్నాడు మాన్యులు. నువ్వు ఖాలిద్ను చంపావంటే నిన్ను బంగారంతో బతుకునున్నాళ్ళు చూస్తాను అన్నాడు. ఖాలిద్ కొండమీది కనానాని చూశాడు. ఆయన మిగిలిన సైనికుల్ని దూరంగా వదిలి తన గుర్రాన్ని కొండకేసి పోనిచ్చాడు. ఇదే తరుణం అన్నాడు మాన్యుల్ ఉత్సాహంగా. కనానా ఈటను మెల్లగా పైకెత్తి తిప్పుతూ, నా తండ్రి ఎడారి భయంకరుడు, నా పేరు కనానా అని కేకపెట్టాడు. లోయలో ఉన్న సైనికులంతా అతనికేసే చూస్తున్నారు. మరొక గంటలో 30,000 మంది అరబ్బులు గ్రీకుల వెంట పోరాడనున్నారు అన్నాడు కనానా. తర్వాత అతను తన బలమంతా ఉపయోగించి ఈటెను ఖాలిద్ వైపు విసిరాడు. అతను మాట్లాడుతున్నంతసేపు ఖాలిద్లో ఎటువంటి చలనమూ లేదు. ఈటె చాలా గురిగానే తగిలింది. అది ఖాలిద్ గుర్రం తలలో సూటిగా గుచ్చుకున్నది. గుర్రం అక్కడే చచ్చిపడింది. ఖాలిద్ తాపీగా పడిపోయిన గుర్రం మీద నుంచి లేచి ఈటెను గుర్రం తల నుంచి ఊడలాగి అది పట్టుకొని తన సైనికులకేసి వెళ్ళిపోయాడు. ఈ లోపల లోయలో ఉన్న అరబ్బులు ద్రోహి, నీచుడు అని గోలగా కనానాని శాపనార్థాలు పెట్టసాగారు.
మాన్యులు చాలా తృప్తి పడ్డాడు. మరి కొంచెం సేపటికి మైదానం మీద చాలా కొద్ది మంది అరబ్బు కాలిబంట్లు మాత్రమే ఉన్నట్లు, మిగిలిన సైనికులు పారిపోయినట్లు తెలియవచ్చింది. మాన్యులకి ఎక్కడలేని ఆనందమూ కలిగింది. మన సైనికులలో ఓపిక ఉన్నవారిని యుద్ధరంగానికి పంపండి, మనం జయించినట్లే అన్నాడు మాన్యులు. 4వ రోజు యుద్ధం ఆరంభమైంది. కానీ దాన్ని యుద్ధం అనటానికి లేదు. బదావీలు ముందు అడుగు వేయాలన్న ఉత్సాహం కొంచెం కూడా కనపరచలేదు. వారిని వెనకకు తరిమి కొట్టే ఓపిక మాన్యుల్ సైనికులకు లేకపోయింది. 1 గంట గడిచింది. అకస్మాత్తుగా మాన్యుల్ సైన్యాల వెనక పార్శ్వంలో కోలాహలం బయలుదేరింది. 10,000 గుర్రాలపైన 20,000 ఒంటెలపైన అరబ్బులు వచ్చి మాన్యుల్ సైన్యాల వెనక భాగాన దెబ్బతీశారు. మాన్యులు ఆయన సేనలు మట్టిపాలు అయ్యాయి. కనానా ఒకే ఒక్కసారి ఈట పట్టాడు. అది కూడా అరేబియా కోసము, అల్లా కోసమును. అరేబియాను ఒంటరిగా రక్షించిన ఈ అహింసా యోధుడు పట్టిన ఈటెను ఇప్పటికీ అరబ్బులు పూజిస్తారు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.